వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, హీరో శివాజీ మాట్లాడిన మాటల్లో తప్పుందా? ఆయన అందరికీ ఎందుకు టార్గెట్ అయ్యారు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. హీరో శివాజీ ఆ అంశం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆయన చేసిన కామెంట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు. శివాజీ మనం చూసినట్లయితే ఒక సామాన్య కుటుంబం నుంచి ఆయన సినిమాల్లోకి, ఇండస్ట్రీలోకి ఒక చిన్న నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హీరోగా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, తర్వాత కొన్ని సినిమాల్లో నెగెటివ్ షేడ్స్‌లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్‌లో తనకంటూ కూడా ఒక ఇండివిడ్యువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే సినిమాల్లో శివాజీకొచ్చిన ఇమేజ్ కంటే ఎస్పెషల్‌గా రాష్ట్ర రాజకీయాల మీద రాష్ట్ర విభజన సమయంలో ఆయన కొన్ని అంశాల మీద మాట్లాడిన తీరు గాని, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొన్ని అంశాల మీద మాట్లాడిన తీరు గాని, అది కూడా 2019 ఎన్నికల కంటే ముందు బీజేపీ, టీడీపీ విడిపోయినప్పుడు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చినప్పుడు ఆపరేషన్ గరుడ పేరుతోని ఆ రోజున ఏదైతే రాష్ట్రం మీద జరుగుతున్న పొలిటికల్ దాడిని కూడా ఆయన ఎప్పుడూ కూడా ఆ కాన్ఫ్లిక్ట్‌ని వివరించే ప్రయత్నం చేసేవాళ్ళు. ఎప్పుడూ ఏదో ఒక రూపంలో శివాజీ మాట్లాడుతుండేవాళ్ళు. అయితే ఇక్కడ ఆయనకున్న ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే అది పాలిటిక్స్ అయినా, అది సినిమా అయినా, ఇండస్ట్రీ అయినా, ఏ ఇష్యూ అయినా సరే ఉన్నదున్నట్టు కుండ బద్దలు కొడతాడు అనే పేరుంది శివాజీకి. ఎక్కడా గూడా మొహమాట పడరు ఆయన, ఎవరికీ గూడా భయపడరు అనే పేరుంది. అందుకే శివాజీకి సెపరేట్‌గా కొంత ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఏ ఇష్యూ మీదైనా మాట్లాడే విధానం ఆయనకో సెపరేట్ ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసింది. బట్ అట్ ద సేమ్ టైమ్ కొంతమంది శత్రువులను కూడా క్రియేట్ చేసింది ఆయనకి. అటు ఇండస్ట్రీలో గావచ్చు, ఇటు బయట గావచ్చు. అయితే అటు టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా ఆయన చాలా సార్లు టీడీపీ నుంచి పొలిటికల్ అరంగేట్రం చేస్తారనే చర్చ కూడా జరిగింది. అటు మాజీ మంత్రి పుల్లారావు లాంటి వాళ్ళతో కూడా చాలా సన్నిహితంగా కొనసాగుతూ వచ్చేవాళ్ళు ఆయన. ఆ ఏరియానే శివాజీది కూడా. సో, అలాంటి శివాజీ ఇటీవల కాలంలో మనం చూస్తే ఆయన రీసెంట్‌గా లాస్ట్ బిగ్ బాస్‌లో ఎంట్రీ ఇచ్చారాయన. సో, ఎంట్రీ ఇవ్వడమే కాదు పూర్తి స్థాయిలో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన బయటకొచ్చిన తర్వాత మళ్ళా సినిమా కెరీర్‌కి సంబంధించి సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. కొన్ని వెబ్ సీరీస్‌లు గాని, కొన్ని సినిమాలను గాని తీస్తా సో, మొత్తానికైతే తనలో గూడా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు అని జెప్పి ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఆయన 'దండోరా' అనే మూవీలో నటించడం జరిగింది. సో, దాంట్లో బిందు మాధవి లాంటి వాళ్ళు గూడా ఉన్నారు. ఆ మూవీ రిలీజ్ కాబోతా ఉంది. దానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఆ ఈవెంట్‌లో భాగంగా శివాజీ మాట్లాడే క్రమంలో అనిల్ రావిపూడి లాంటి వాళ్ళు కూడా చీఫ్ గెస్ట్‌లుగా అటెండ్ అయ్యారు ఆ ఫంక్షన్‌కి. అయితే అక్కడ శివాజీ మాట్లాడే క్రమంలో అమ్మాయిల దుస్తులు ధరించే విధానానికి సంబంధించి, మహిళల దుస్తులు వస్త్రధారణకు సంబంధించి కొన్ని కీలక కామెంట్స్ చేశారాయన. శివాజీ చేసిన కామెంట్స్ మనం చూసినట్లయితే, ఆయన, ఆయన చేసిన కామెంట్స్ అన్నిట్లోకి ఒక మెయిన్ కామెంట్ ఏంటంటే, అమ్మాయిలు ఎక్కువగా కూడా అటు అమ్మాయిలనే అనలేదాయన. ఎక్కువగా హీరోయిన్స్ గురించి మాట్లాడారాయన ఇండస్ట్రీకి సంబంధించి. హీరోయిన్స్ మాక్సిమం మీరు చీరలు ధరించే ప్రయత్నం చేయండి. మీరు ఎక్స్‌పోజింగ్‌కి కొంత దూరంగా బయటకొచ్చినప్పుడు గానీ, పబ్లిక్ ఫంక్షన్స్‌లో గానీ, పబ్లిక్ వేదికల మీద ఎక్కడైనా సరే మీరు చీరలు ధరించే ప్రయత్నం చేయండి. సో, మనం యాటిట్యూడ్‌ని బట్టే, మన వస్త్రధారణను బట్టే బయట సమాజం మనం ఎలా ఎలా చూస్తుంది అనేది మనం మనం నిర్ధారించొచ్చు అని జెప్పేసి ఆయన ఓవరాల్‌గా ఆయన మాట్లాడిన మాటలో ఏంటంటే, ఎక్స్‌పోజింగ్ కొంత దూరంగా ఉండండి. మంచి బట్టలు కట్టుకునే ప్రయత్నం చేయండి. చీరలు ధరించండి. మన సంస్కృతిని కాపాడండి అనే క్రమంలో ఆయన ఒక సౌందర్యాని ఇలాంటి వాళ్ళని గూడా, ఒక సావిత్రిని ఇలాంటి వాళ్ళని గూడా కోట్ చేశారు. వాళ్ళెక్కడా గూడా తమ కెరీర్‌లో ఎక్స్‌పోజింగ్‌కెళ్ళకుండానే, తమ పరిధులు దాటకుండానే పూర్తి స్థాయిలో జనాల గుండెల్లో చెరగని ముద్రేశారు. అందుకే అలాంటి వాళ్ళని మీరు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోండి. ఈ జనరేషన్ హీరోయిన్స్‌కి గూడా నేను అదే మెసేజ్ ఇస్తున్నాను అమ్మ అని చెప్పి మాట్లాడారాయన. అయితే ఇక్కడ శివాజీ మాట్లాడిన మెసేజ్‌లో తప్పేం లేదు. సో, ఎవరికి శివాజీ మీద వైల్డ్‌గా రియాక్ట్ అవుతున్న వాళ్ళకి, ఎవరికైతే వాక్ స్వాతంత్రం ఉందని మాట్లాడుతున్నారో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి పెద్ద పెద్ద లెక్చర్‌లు ఇస్తా ఉన్నారో, ఎట్ ద సేమ్ టైమ్ శివాజీకి గూడా ఉంది ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అయితే శివాజీ బయటికి వదిలిన ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, దాంట్లో మీనింగ్ అయితే ఓవరాల్‌గా మీనింగ్ ఓకే. అమ్మాయిలు మంచి వస్త్రధారణలో ఉండాలని చెప్పడం దాంట్లో బూతేం లేదు. కాకపోతే శివాజీ దాన్ని డెలివర్ చేసిన విధానం ఏదైతే ఉందో, ఆయన బూతులు మాట్లాడారు కొన్ని దాంట్లో. కొన్ని వాడకూడని పదాలను వాడడం జరిగింది శివాజీ దాంట్లో. సో, దానికి సంబంధించి ఎవరైనా శివాజీ మాటలు గతంలో అన్నపూర్ణ, సీనియర్ నటి అన్నపూర్ణ లాంటి వాళ్ళు కూడా ఇలాగే రియాక్ట్ అయ్యారు. అమ్మాయిల వస్త్రధారణ గురించి రియాక్ట్ అయితే, ఆ రోజు ఏకంగా అన్నపూర్ణ మీద కూడా చిన్మయి లాంటి వాళ్ళు తిరగబడిన పరిస్థితి అయితే ఉంది. చాలా మందికి అనుమానం రావచ్చు. ఒక మహిళ అయ్యుండి శివాజీ మాట్లాడిన మాటలు నువ్వు సమర్థిస్తున్నావా అంటే, అవును, నేను సమర్థిస్తా ఉన్నా కొన్ని విషయాల్లో. ఆయన, ఆయన చెప్పాలనుకున్న భావం అదంతా గూడా వేరే యాంగిల్‌లో వెళ్ళింది. ఎందుకంటే ఆయన కొన్ని అనకూడని పదాలు వాడడం వల్ల. ఆ పదాలు వాడకుండా తను అనుకున్న మెసేజ్ గనుక కరెక్ట్‌గా శివాజీ కన్వే చేసుంటే దాని మీద ఒక హెల్తీ డిబేటే జరిగుండేది. కానీ శివాజీ తాను మాట్లాడిన మాటలను డెలివర్ చేసే క్రమంలో కొన్ని మధ్య మధ్యలో ఒక అదే ఏదైతే భాష అంటాం, భాష మీద సరిగ్గా అక్కడ కన్వే చేయలేకపోయారాయన. సో, కొన్ని బూతులు మీనింగ్ వచ్చేలాగా కొన్ని పదాలను వాడడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ చర్చ జరగాల్సింది దాని మీద.
ఇప్పుడు శివాజీ ఒక్కడే కాదు. శివాజీ అంటే ఈరోజు మైక్ ఉంది కాబట్టి మాట్లాడారు ఆయన మైక్‌లో. మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మనకు అదే చెప్తుంటారు. వస్త్రదానం విషయంలో వార్న్ చేస్తానే ఉంటారు. ఎవరైనా సరే, అబ్బాయిలైనా సరే, అమ్మాయిలు కేవలం శివాజీ అమ్మాయిల గురించే చెప్పుండొచ్చు. ఎందుకంటే మహిళని మోర్ ఇన్‌ఫ్లూయెన్స్‌గా ఉంటుంది సమాజంలో. అందుకని అమ్మాయి వస్త్రదానం గురించి చెప్పుండొచ్చు. కానీ అబ్బాయిలు కూడా పద్ధతిగానే ఉండాలి. మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా మన తాతలు గాని, నాయనమ్మలు గాని, అమ్మమ్మలు గాని, మన తల్లిదండ్రులు గాని ఎప్పుడు వార్న్ చేస్తానే ఉంటారు ఈ విషయంలో. సమాజం ఎటుపోతుందనేది కదా ఒక క్వెషను. ఇట్లా మనం మన ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే. కానీ ఇక్కడ డిబేట్ జరగాల్సింది శివాజీ మాట్లాడిన భాష మీద. అంతేగాని ఆయన భావం మీద గాదు. కానీ శివాజీ ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడే ఆయన ఎక్స్‌పెక్ట్ చేసినట్టున్నారు. స్త్రీవాదుల పేరుతో అంతా కూడా నా మీద వైల్డ్‌గా రియాక్ట్ అవుతారు. బట్ దేనికైనా రెడీ అన్నట్టు ఆయన మాట్లాడారు. ఆయన అలా కమెంట్స్ చేశారో లేదో అవి వైరల్ అయిపోయాయి సోషల్ మీడియాలో. అయితే ఈ క్రమంలోనే ఫస్ట్ చిన్మయి రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి చాలా దారుణంగా శివాజీని ఆమె తిట్టే ప్రయత్నం చేశారు. కాసేపటికే అనసూయ కూడా రియాక్ట్ అయ్యారు. ఇట్స్ మై బాడీ, నా ఇష్టం, నీకేంటి ప్రాబ్లమ్ అన్నట్టుగా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకా సేపటికి మంచు మనోజ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇక్కడ మంచు మనోజ్ కూడా ఈరోజు ఆడపిల్ల ఉంది. ఆ ఆడపిల్లని ఎలా పెంచాలి, పద్ధతిగా పెంచండి అని సలహా ఇస్తే దాంట్లో ఏం బూత్ ఉంటుంది? పద్ధతిగా ఉండండి, వస్త్రధారణం బాగుండాలి అని చెప్తే అది బూతుగా చూడాలా? శివాజీ మాట్లాడిన భాష తప్పని చెప్పండి. మీరు అదే మెసేజ్ని మంచిగా కన్వే చేయమని చెప్పాలి శివాజీకి. అదే ఇంకా మంచిగా అందరికి వెళ్ళేలాగా ఎక్కడా బూతులు వాడకుండా పద్ధతిగా గరికపాటో లేకపోతే కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అలాగ మెసేజ్ చెప్పే ప్రయత్నం చేయండి అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు రోజు అదే చెప్తూ ఉన్నారు. గరికపాటి వీడియోలు మనం చూస్తే ప్రతిరోజు ఆయన వస్త్రధారణ గురించి ఎన్నో సార్లు వార్న్ చేసే ప్రయత్నం చేశారు ఆయన. ఇంక్లూడింగ్ కోటేశ్వరరావు గారు కూడా. కానీ ఎప్పుడు వాళ్ళని ఈ స్థాయిలో తిరగబడలేదే. ఎవరు కూడా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ, బయట కానీ, సామాజికవేత్తలు అని చెప్పుకున్న మహిళలు కానీ ఎప్పుడు వాళ్ళ మీద తిరగబడే ప్రయత్నం చేయలేదే. ఏ గుడికి వెళ్ళినా ప్రీస్టులు కూడా ఇలాగే చెప్తూ ఉంటారు. మరి వాళ్ళ మీద ఎప్పుడు కూడా దండెత్తలేదే వీళ్ళు. శివాజీ అలా అంటే ఆయన చిన్న నటుడనా? అంటే శివాజీకి చెప్పే స్థాయి లేదనా? ఈరోజు శివాజీ మాట్లాడిన భాష కరెక్ట్ కాదు. కానీ ఆయన భావం మాత్రం కరెక్టే. పద్ధతిగా ఉండండమ్మా అంటే దాంట్లో తప్పే ఉంది. పబ్లిక్ ప్లేసెస్‌కి వచ్చినప్పుడు పద్ధతిగా ఉండండి, వస్త్రధారణ హుందాగా ఉండాలి, మన సంస్కృతిని మీరు కాపాడే ప్రయత్నం చేయండి అంటే దాంట్లో ఏం బూతులున్నాయో ఎవరికీ అర్థం కాల. ఇటీవల అంశు లాంటి వాళ్ళు ఒక డైరెక్టర్ బండ బూతులు మాట్లాడుకున్న మాటలు. అట్లా చాలామంది కొండా సురేఖ లాంటి వాళ్ళు సమంత గురించి మాట్లాడారు. అలాంటప్పుడు వీళ్ళెవరు కూడా రియాక్ట్ కాదు. అమ్మాయిలకు నిజంగా కష్టం వచ్చినప్పుడు, నిజంగా సమస్య వచ్చినప్పుడు వీళ్ళెవరు కూడా రియాక్ట్ కాదు. ఈరోజు ఈ వస్త్రధారణ గురించి టాపిక్ రావడంలోనే మా ఇష్టం, నీకేంటి ప్రాబ్లం, బరి తెగించి బజార్న పడతామంటే నీకేంటి ప్రాబ్లం అంటే దానికి ఒక లాజికల్ ఎండేది. సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితిలో ఉన్న వాళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారనేది కదా. అసలు మా ఇష్టం వచ్చినట్టు మేము ఉండామంటే దానికి రెప్లికా కూడా మీ ఇష్టం వాళ్ళ ఇష్టం వచ్చినట్టే ఉంటుంది. అందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు శివాజీ మాటల మీద వివాదం, అనవసరమైన వివాదం అది. శివాజీ మాట్లాడింది కరెక్టే, ఆయన భావం కరెక్టే, భాష మాత్రం కరెక్ట్ కాదు. ఇక డిబేట్ జరగాల్సింది ఆయన భాష మీద, ఆయన భావం మీద కాదు. అందుకే వెంటనే అసలు శివాజీ అలా మాట్లాడారో లేదో వెంటనే వచ్చేసారు అటు చిన్మయి కానీ, అనసూయ లాంటి వాళ్ళు కానీ. సో ఇక్కడ దీని మీద చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. శివాజీ కూడా ఇలాంటి మెసేజ్ నిజంగా ఇద్దామనుకున్నప్పుడు, మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన ముందు వెనక ఆలోచించి తన భాష ఎలా డెలివర్ అవుతుందనేది కూడా ఆయన గుర్తుపెట్టుకుంటే కూడా బాగుంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 Telugu YouTube channel.